అందరికీ నమస్కారం. రోజు మనం శివమహాపురాణ అంతర్గత కథలను చదువుకుంటున్నాం కదండి. ఈరోజు మనం తదుపరి కథలను సూతులవారి మహర్షులకు చెప్పిన గాథలను తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని మొదటగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ, మీ అభిప్రాయాలను తెలియపరిచి కామెంట్స్ రూపంలో తెలియపరిచి లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు కథలోకి వెళ్దాం. శివభక్తి మహిమను గురించి తెలుసుకుందాం. మనం శివభక్తి వలన ఎంత మంచి జరుగుతుంది ఏమిటి అని. మునులారా, ఈ విధంగా సతీశంకర్లు 10,000 దివ్య సంవత్సరాలు విహరించారు. ఒక రోజున సతీ నివృత్తి భావంతో శివుని సమీపించి, నాథ, అనేక వేల దివ్య సంవత్సరాలు నీతో విహరించి ధన్యురాలనయ్యాను. నా మనసిప్పుడు ప్రవృత్తి మార్గం నుండి మళ్ళింది. పరతత్వాన్ని తెలుసుకోనాలనుకుంటున్నాను. దేవా, జీవుడు ఏ తత్వాన్ని ఎరిగి శీఘ్రమే సంసార దుఃఖాన్ని దాటగలుగుతాడో ఆ మోక్షోపాయాన్ని చెప్పవలసింది అని కోరగా శంకరుడు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. దాక్షాయిణి, మంచి ప్రశ్నే అడిగావు. విను. పరతత్వం అంటే విజ్ఞానం. ఆ విజ్ఞానం ఉదయించిన జ్ఞాని మనసులో నేనే బ్రహ్మమును అనే స్మృతి కలుగుతుంది. ఆ జ్ఞానం దుర్లభం. నా యందలి భక్తే ఆ జ్ఞానం పుట్టడానికి హేతు అవుతుంది. ఆ భక్తి 9 విధాలు. జ్ఞానానికి భక్తికి భేదం లేదు. భక్తి లేని వానికి జ్ఞానం కలగదు. భక్తుల విషయంలో నాకు తారతమ్యాలు లేవు. కుల, జాతి, వర్ణ భేదాలు లేవు. ఆ భక్తి సగుణ నిర్గుణ భేదంచే 2 విధాలు. సహజంగా హృదయంలో పుట్టిన భక్తి గొప్పది. కోరికలతో పుట్టిన భక్తి తక్కువది. ఈ సగుణ నిర్గుణ భక్తి నైష్టికి అనైష్టికి భేదం చేత 2 విధాలు. నైష్టికీ భక్తి 6 భేదాలు కలది. అనైష్టికీలో భేదాలు లేవు. నిర్గుణ సగుణ భక్తి విహితం అవిహితం భేదంచే బహుభంగులుగా ఉంటుంది. భక్తి ఏదైనా అంగాలు 9: శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, దాస్యం, అర్చనం, నమస్కారం, సఖ్యం, ఆత్మార్పణం. వీటికి అనేక ఉపాంగాలున్నాయి. ఈ నవవిధములైన భక్తిని వివరిస్తాను. సమాహిత చిత్తంతో విను అంటూ సతీదేవికి శంకరుడు బోధిస్తున్నారన్నమాట. 1. భగవత్కథలను శ్రద్ధాభక్తులతో వినటం శ్రవణం. 2. భగవంతుని లీలలను గానం చేయటం కీర్తనం. 3. సర్వవ్యాపకుడైన శంకరుని నిత్యము సర్వత్రా దర్శించి లోకంలో నిర్భయుడై ఉండటం స్మరణం. 4. సూర్యోదయం మొదలు అంకిత భావంతో సర్వదా సేవకుని వలె అనుకూలంగా ఉండటం సేవనం. 5. భగవంతుని ప్రియునిగా భావిస్తూ అమృత రూపానందాన్ని అనుభవించటం దాస్యం. 6. పాద్యం మొదలు షోడశోపచారాలతో పూజించటం అర్చన. 7. అష్టాంగములచే భూమిని స్పృశించట వందనం. 8. అంతా మనం మేలు కొరికే అనే దృఢ నిశ్చయం సఖ్యం. 9. దేహం మొదలు సర్వమును భగవానుని ప్రీతి కొరకు సమర్పించటం ఆత్మార్పణ. ఓ దేవి, ఇట్టి భక్తి శ్రేష్టం. జ్ఞానవైరాగ్యాలకు తల్లి వంటిది, ముక్తికి దాసి వంటిది అయిన ఇట్టి భక్తి ఉత్తమోత్తమైనది. సర్వకర్మల ఫలం భక్తి నుండే పుడుతుంది. భక్తి యందు నాకు నీపై గల ప్రేమతో సమానమైన ప్రేమ ఉంది. భక్తుడు నాకిష్టుడు. ముల్లోకాలలో భక్తి కంటే సుఖావహమైన మార్గం లేదు. కలియుగంలో భక్తి గొప్పది. కలిలో జ్ఞాన వైరాగ్యాలు ఉత్సాహుడికి జవసత్వాలు లేనివై ఉంటాయి. వాటిని స్వీకరించేవారు లేని కారణంగా అవి శిథిలావస్థలో ఉంటాయి. కలిలో భక్తి ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తుంది. నా భక్తుని నేనెప్పుడూ సహాయం చేస్తాను. పూర్వం నా భక్తుని కారణంగానే సూర్యునిపై అతి క్రోధాన్వితుడినయ్యాను. భక్తుని కారణంగానే పక్షపాతం లేకుండా రావణుని పరిత్యజించాను. చెడు ఆలోచన గల కుమతి అయిన వ్యాసుని నందిచే దండింపజేసి కాశీ బహిష్కరణ శిక్ష విధించాను. ఈ విధంగా శంకరుడు సతికి భక్తికి సంబంధించిన అన్ని విషయాలను బోధించారు. అంతేకాకుండా యంత్రసహితంగా తంత్రశాస్త్రాన్ని, పంచాంగాన్ని, ఇతిహాసాలను, భక్తుల గాథలను, వర్ణాశ్రమ ధర్మాలను, రాజపుత్ర స్త్రీ ధర్మాలను, జీవ సుఖావహమైన వైద్య జ్యోతిష సాముద్రిక శాస్త్రాలను, చివరగా నాశరహితమైన తత్వాన్ని దయతో స్పష్టంగా ఉపదేశించారు. సతీదేవి రాముని పరీక్షించుట.
తపోధనులారా వినండి. ఒక రోజున సతీశివులు లీలగా త్రిలోక సంచారం చేస్తూ భూలోకంలో దండకారణ్య శోభను పరికిస్తుండగా సీతా వియోగంతో బాధపడుతున్న శ్రీరామచంద్ర ప్రభువు వారికి దర్శనమిచ్చారు. వెంటనే శంకరుడు ఆయనకు నమస్కరించి తన దర్శనాన్ని ఇచ్చి జయ అని పలికి ఆశీర్వదించాడు. ఆ దృశ్యాన్ని చూసిన సతీ శివమాయ మోహితురాలై, నాథ, హరి బ్రహ్మాదులు సైతం మీకు నమస్కరిస్తారే, అట్టి మీరు భూలోకంలో ఒక మానవ మాత్రునికి నమస్కరించారు, ఎక్కడైనా భృత్యునికి ప్రభువు నమస్కరించటం ఉంటుందా అని ప్రశ్నించింది. శివుడు ఇలా సమాధానం చెప్పాడు. దేవి, ఈ శ్రీరామచంద్రుడు సాక్షాత్తు విష్ణువే, లక్ష్మణుడు శేషువు, సాధురక్ష కొరకు ఆవిర్భవించిన అవతారాలవి. నీకేమైనా శంక ఉంటే పరీక్షించుకోవచ్చు. అప్పుడు సతి పతి మాట మీద తనకెంత విశ్వాసం ఉన్నా సహజంగా స్త్రీలు అనుమాన పీడితలు కనుక ఆ సమయంలో శివమాయ మోహితురాలై ఉంది కనుకను శ్రీరామచంద్రుని పరీక్షించడానికి పూనుకొని సీతారూపంలో శ్రీరామునికి దర్శనమిచ్చింది. మనసులో సత్యాన్నెరిగిన విష్ణువైన రాముడు శివనామాన్ని జపిస్తూ సతికి నమస్కరించి కుశలమడిగాడు. దానికి ఆశ్చర్యచకితురాలైన సతి జరిగిన దానిని చెప్పి, హే విష్ణు, మహాదేవుడు సైతం నమస్కరింపదగిన పరమపదాన్ని ఎలా పొందగలిగావు అని ప్రశ్నించింది. సతీ పరిత్యాగం గురించి విందాం. ఋషులారా, శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువే కనుక తన పూర్వగాథను సతికి ఇలా చెప్పసాగాడు. తల్లి, నా శివభక్తికి మెచ్చి శంభుడు ఈ పరమపదాన్ని నాకు అనుగ్రహించాడు. ఆ పూర్వగాథను చెబుతున్నాను, ఆలకించు. పూర్వం శంకరుడు విశ్వకర్మను పిలిచి తన లోకంలో గల గోశాల యందు సుందరమైన భవనాన్ని నిర్మింపజేశాడు. ఛత్ర చామరాదులను సింహాసనాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మేంద్రాది సకల దేవతలను, తక్కిన దేవదాతలను, అప్సరసలను, గాయకులను రప్పించి అనేక దివ్య వస్తువులను సమకూర్చి స్వయంగా బ్రహ్మాండ మండపంలో నన్ను సింహాసనారూఢుణ్ణి చేసి సార్వభౌమ చిహ్నంగా శిరసున రత్నకిరీటాన్నుంచి అనేక వరాలిచ్చి సృష్టిపాలనా కర్తవ్యాన్ని నాకు అనుగ్రహించాడు. అంతేకాదు, సనాతనమైన వేదాలు కూడా నా మహిమను కీర్తించినట్లే నీ గాథలను కూడా వర్ణిస్తాయి అని వరాన్నిచ్చాడు. తన స్వీయ ఐశ్వర్యాన్నంతటినీ నాకు ధారపోశాడు. హరిద్వేషులను తాను దండిస్తానని శపథం చేశాడు. ఈ గోలోకం సర్వ సమృద్ధమై భక్తులకు పరమపదమై మహోజ్వలమై ప్రకాశించగలదని వరమిచ్చాడు. స్వయంగా తను దోసులొగ్గి నమస్కరించి అందరిచే నమస్కరింపజేశాడు. ఆ విష్ణువునే నేను శివాజ్ఞచే 4 రూపాల్లో అవతరించాను. వారిలో నేను రాముణ్ణి, మిగిలిన వారు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. ఈ విధంగా తన పూర్వగాథను వర్తమానాన్ని వివరించి ఆది దంపతులైన మీ దర్శన భాగ్యంచే సీత నాకు పునర్లబ్ధ ఎగుగాక అని పలికి వన సంచారానికి వెళ్ళిపోయాడు రాముడు. భర్త అయిన శంకరుని మాట మీద ఆదరాన్ని కోల్పోయి స్వతంత్రించి శ్రీరాముని పరీక్షించి జ్ఞానోదయాన్ని పొందిన సతి శోకవ్యాకులయ్యై విషణ్ణ వదనంతో భర్త ముందు నిలబడింది. తలవంచుకొని నిల్చున్న సతిని చూచి ధ్యాన మార్గంలో జరిగింది తెలుసుకుని తన పూర్వ ప్రతిజ్ఞను అనుసరించి మనసులో విషాదాన్ని పొందాడు. ధర్మవక్త, ధర్మకర్త అయిన శివుడు వేదధర్మ ప్రపాలకుడు గనక సతిని మనసులో పరిత్యజించి కైలాసానికి వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో ఆకాశవాణి శివుని ధర్మనిష్టకు మెచ్చి, శంకర, నీవు ధన్యుడవు, నీతో సమంగా ప్రతిజ్ఞాపాలను నెరవేర్చుకోగల మహాయోగి మరొకడు లేడు అని కీర్తించింది. ఆ పలుకులను విన్న సతి కాంతిని కోల్పోయి, నాథ, మీ ప్రతిజ్ఞ ఏమిటో నేను వినదరుగునా అని కోరినా శివుడు బదులు చెప్పలేదు. సతి ధ్యానంలో శంకర్నే ధ్యానించి సర్వాన్ని తెలుసుకొని నిట్టూర్పులు విడుస్తూ దుఃఖితురాలైంది. ఆమె మనోగతాన్నెరిగిన శంకరుడు ఆమెకు అనేక గాథలను చెబుతూ ఊరట కలిగించాడు. సూతుడు శివమహాపురాణంలో ప్రధానమైన దక్షుని గాథను మునులకు ఇలా వివరించడం మొదలుపెట్టాడనమాట. దీని గురించి మనం తర్వాత ఎపిసోడ్లో చదువుకుందామండి. ప్రస్తుతం ధన్యవాదములు.